తెలంగాణలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేకపోతే విద్య, ఉద్యోగ, రాజకీయాలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి నా పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని కల్వకుట్ల కవిత అంటున్నది. సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకొక నేత అసలు నువ్వెవరు బీసీల కోసం కొట్టడానికి నీకేం హక్కున్నదని చెప్పేసి ఇంకొక నేత అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీ ఎన్నికలు 42% రిజర్వేషను మరి నేతల మధ్య పంచాయతీ పెట్టిందా అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కనబడతా ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలుసు కల్వకుట్ల కవిత మీద తీర్మానం చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దానికి ప్రతీకగా కల్వకుట్ల కవితమ్మ జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు పోయి మరి వారి కార్యాలయం మీద చేసినటువంటి దాడి కావచ్చు. సో ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మరి తప్పెవరిది, ఒప్పెవరిది? ఈ 42% రిజర్వేషన్ ఎవరి పోరాటం వల్ల వచ్చింది, ఎవరు ప్రశ్నిస్తే వచ్చింది? కాంగ్రెస్ అనుకుంటే వచ్చిందా, లేకపోతే మరి కల్వకుట్ల కవిత లాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనో ధర్నా చేస్తేనో వచ్చిందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, బీసీ నేత. ప్రధానంగా కత్తి వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీకు ఒక ప్రత్యేకత ఉన్నది. బీసీల కోసం మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి కూడా గతంలో ఫైట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఈ 42% రిజర్వేషను కాంగ్రెస్ పార్టీ అనుకుంటే వచ్చిందా, హామీ ఇస్తే వచ్చిందా, లేక కవిత లాంటి వాళ్ళు ఇంకొకరో పోరాటం చేస్తే వచ్చిందా? ఏం చెప్తారు దీన్ని? వాస్తవంగా ఇవాళ 42% ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆల్ ఇండియా అధివేశం ఏదైతే ఉందో ఉదయపూర్ అధివేశం నుంచి దీని ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పు వచ్చింది గతంలో కంటే. కాంగ్రెస్ పార్టీ 20 సూత్రాల పథకం కింద కావచ్చు, రకరకాల అంటే గరీబీ హఠావో కావచ్చు, అంతకుముందు నెహ్రూ గారు సమయంలో వచ్చినటువంటి ఇది రాజ్యాంగంలో వచ్చిన రిజర్వేషన్స్ కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే పార్టీగా దానికి పేరుంది. ఎట్లయితే కార్మికుల కోసం మేము కొట్లాడతామని, కార్మిక హక్కుల కోసం పోరాడే పార్టీగా, పేద ప్రజల కోసం పోరాడే పార్టీలుగా కమ్యూనిస్టులకు ఎట్లయితే పేరున్నదో, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీల కోసము కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేటువంటి పేరు గత 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఈ పార్టీకి వచ్చింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్షర సత్యం. కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ ఎందుకు పోయిందంటే అసలు ఇది దళితుల పార్టీ అన్నారు, కొన్నిసార్లు మైనార్టీల పార్టీ అన్నారు, కొన్నిసార్లు బ్రాహ్మణుల పార్టీ కూడా అన్నారు. సో రకరకాలుగా అన్నప్పటికీ ఈ అందరి వర్గాలను కలుపుకొని తీసుకుపోయే ప్రయత్నము గట్టిగా చేసేటువంటి ఒడదొడుకులు ఉండొచ్చు, హెచ్చుతగ్గులు ఉండొచ్చు. బట్ ద బేసిక్ పాలసీ ఆఫ్ ది కాంగ్రెస్ ఈజ్ ఇంక్లూజివ్ పాలసీ. ఇంక్లూజివ్ పాలసీ అంటే అందరినీ కలుపుకపోవడం. ఇది కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఉన్నది. కాంగ్రెస్ రాజకీయ పక్షంగా 1947 తర్వాత వచ్చినప్పటి నుంచి ఆ పాలసీని అంబేద్కర్ గారి ప్రయత్నం కావచ్చు, నెహ్రూ గారి యొక్క ఇది ఉదారమైనటువంటి పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ బేసికల్గా ఈ ఐడియా ఇస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఈ బీసీలు పర్టికులర్గా మండల్ కమిషన్ సంబంధించి మనకు తెలుసు. ఆ విషయం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ బాగానే కొంత రెసిస్టెన్స్ ఉన్నా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లయితే తెలంగాణ ఇస్తానంటే ఆంధ్ర నాయకులు కాంగ్రెస్ వాళ్ళే అపోజ్ చేసినట్టుగా రిజర్వేషన్ ఇస్తామన్నప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను అంబేద్కర్ ఉన్నప్పుడే కూడా పెట్టిండనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు, రాజుగారు లాంటి వాళ్ళకే రాదు. కానీ అప్పుడు కూడా కొంతమంది ఆధిపత్యం ఉన్నది. కాంగ్రెస్ అంటేనే మొదటి ఫేజ్ అంతా కూడా ఆధిపత్య కులాల యొక్క ఆధిపత్యమే. దాంట్లో ఎవరు ఒప్పుకున్నా ఇవాళ నేను కాంగ్రెస్ ఉన్నంత మాత్రాన నేను దాన్ని నో అనలేను. అప్పటి నుంచి ఆధిపత్య కులాలు పర్టికులర్గా నార్త్ యొక్క ప్రభావము కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ. ఇక్కడ తెలంగాణకు వచ్చినట్టు ఈడున్నటువంటి ఆధిపత్య కులాలు రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఈ వైశ్యులు కావచ్చు, ఇట్లాంటి ఆధిపత్య కులాలకు ఎక్కువ పట్టు ఉన్నమాట వాస్తవం. కానీ అది రాను ఏంటంటే ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్ ఎందుకు పెరిగింది? రిజర్వేషన్తో పెరిగింది. ఎడ్యుకేషన్ ఎందుకు పెరిగింది? గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినవన్నీ. ఇవాళ కేజీ టు పీజీ అని మొన్న ఉద్యమ టైంలో మేము అందరం కలిసినప్పుడే కేసీఆర్ గారు అన్నారు. కానీ నేను ఈ నినాదం రాకముందే ఉస్మా యూనివర్సిటీలో విత్ పేమెంట్ ఆఫ్ ది 400 రూపీస్ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. ఇవాళ 4 లక్షల రూపాయలు అవుతుంది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ను గవర్నమెంట్ ఇచ్చింది. అదే గవర్నమెంటు ఈ దేశంలో ఎక్కువ సమయం పాలించినటువంటి కాంగ్రెసే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఇక్కడ. దాని కారణంగా అవేర్నెస్ వచ్చింది.
హక్కుల గురించి మాట్లాడేటువంటి శక్తి వచ్చింది, రాజ్యాంగం చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. రాజ్యాంగం చదువుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి మాకున్న అవకాశాలు ఇగో గివి అంబేద్కర్ రాసిండు, ఇవి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలను అడిగేటువంటి అవేర్నెస్ ప్రజలలో వచ్చింది, మేధావులలో వచ్చింది, ఆయా వర్గాల మేధావులలో వచ్చింది. ఈ అన్నిటి యొక్క పర్యవసానం ఇవాళ రాజకీయ పక్షాలకు జ్ఞానోదయం అయింది. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. నాకు గుర్తుందండి శ్రీశైలం గారు, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, మీకు తెలిసి ఉండాలి. నేను ఒక సందర్భంగా 20 years బ్యాక్ నేను చెప్పిన సలహా ఇచ్చిన, మనం పనిచేస్తున్నాం కదా ఆర్ఎస్ఎస్, వి షుడ్ గో ఇన్ టు ది డెప్త్, కిందికి వెళ్ళిపోవాలా, వృత్తి పనులు చేసుకునేటువంటి కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇట్లా దగ్గరికి పోవాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని తీసుకొచ్చి మనం చీఫ్ గెస్ట్లో వాళ్ళని తీసుకురావాలి, కుల పెద్దలను తీసుకురావాలని నేను అంటే ఆర్ఎస్ఎస్ పెద్దలు నా మీద పక్క నవ్వినారు. నువ్వేందే ఆ కత్తి, నీకు తలకా తోక లేనట్టున్నది, అవునా హిందుత్వం అంటున్నాం, నువ్వేమో మళ్ళీ కులాలు అంటున్నావు అన్న. అదే ఆర్ఎస్ఎస్ పెద్దలు, అదే ఆల్ ఇండియా సరసంఘ చాలకు సుదర్శన్ జీ నేతృత్వంలో అదే ఆర్ కృష్ణయ్యని తీసుకుపోయి పక్కన కూర్చుండబెట్టి కుల సంఘాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాను. అంటే నేనే ఒక 20 సంవత్సరాలు వాళ్ళకన్నా ముందున్నా. అలాగే మాలాగా ఈ వర్గాల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి, అంబేద్కర్ యొక్క వారసులుగా, పూలే యొక్క వారసులుగా, లేకపోతే సాహు మహారాజ్ యొక్క వారసులుగా, ఛత్రపతి శివాజీ యొక్క వారసులుగా, లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా, జయశంకర్ వారసులుగా మేధావులైనటువంటి వాళ్ళు అడగడం వల్ల, ఇది దేశం మొత్తం మీద అడగడం వల్ల, జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ కావచ్చు, మండల్ మూవ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ నో డౌట్ అట్టడుగు ఓడలు చదువుకునేటువంటి అవకాశం ఇచ్చింది. చదువుకున్నోడు అడగడం స్టార్ట్ చేసినాడు. అడగడం స్టార్ట్ చేసినాక అందరిలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఒక రూపకల్పన చేసేటువంటి పద్ధతికి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉదయపూర్లోను రాయ్పూర్లో చేసినటువంటి ఏవైతే తీర్మానాలు ఉన్నాయో వాటికి సాక్ష్యం. విత్ ఇన్ ది పార్టీలో 50% కంటే ఎక్కువ అని అంటే మేము అడిగినాం. 50% అని ఎందుకంటున్నారు? మొన్న కూడా 26 లాస్ట్ మంత్ 26న ఒక బీసీ మీటింగ్ అయింది. దానికి రాహుల్ గాంధీ గారు రావాల్సి ఉండే, ఖర్గే గారు, మేమందరం అక్కడ పోయినాం. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఆఫ్ ది బీసీలు, ఏది అశోక్ గెహ్లోట్ దగ్గర నుంచి మొదలుకుంటే మన హనుమంతరావు సాబ్ దగ్గర వరకు, నా దగ్గర వరకు అందరు వచ్చి కలిసినప్పుడు డిమాండ్ ఏం చేసినాం, రాహుల్జీ మీరు విత్ ఇన్ ది పార్టీ కూడా 50% క్యాప్ ఎందుకు పెడుతున్నారు? జితనా ఆబాదీ హై ఉతనా వాటా అనేది మనం అంటున్నారు కదా. మరి క్యాప్ పోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మన పార్టీలో క్యాప్ ఎందుకని అడిగినారు? ఇంత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు, మా పార్టీలో ఉంది, అడిగినాం మేము. సో కాబట్టి ఈ ఆలోచన అనేటువంటిది సంకల్పం, ఒక సంకల్పం, శుభ సంకల్పం అంటారు. మీరు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, దేశంలో ఎవరేం మాట్లాడినా ఒక దృఢ సంకల్పం, సోనియా గాంధీ యొక్క దృఢ సంకల్పం, శుభ సంకల్పంతో ఇవాళ తెలంగాణ వచ్చింది. మీరు పోరాటంలో ఎన్ని ఉన్నా, పోరాటాలు ఎన్ని ఉన్నా కూడా ఆ పోరాటానికి వెన్నుదన్ను నిలిచేటోళ్ళు కావాలి. అంబేద్కర్ రాసి ఉండొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి చిత్తశుద్ధి నెహ్రూ గారి నుంచి వచ్చింది. నేను ఏమంటా వెంకటస్వామి గారు, మీరు ఇప్పుడు రిజర్వేషన్లు అడగగానే ఇంత పెద్ద స్టోరీ చెప్పినట్టు, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద ఉంది, కృషి ఉందని చెప్తున్నారు. సో మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిరు, బిల్లులు పాస్ చేసిరు, ఢిల్లీ ముంగిట్లా ఉన్నాయి, పార్లమెంట్ ముంగిట్లా. మరి ఇంత మీరు కొట్లాడితే, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాదవ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇంత ఫైట్ చేస్తే మీరెవరు క్రెడిట్ చేసుకోకుండా ఎందుకు కవిత లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకో వ్యక్తి మా వల్లనే అయింది, మేమే చేసినామని ఎందుకు క్రెడిట్ చేసుకోగలుగుతున్నాం? ఇప్పుడు కారణాలు ఏమై ఉండొచ్చు? విజయానికి పేరెంట్స్ ఎక్కువ, విజయానికి తల్లిదండ్రులు ఎక్కువ. ఓకే. అపజయం అనేది అనాథ. ఓకే. అంటే ఎవడుండడు. విజయం, అపజయంలో మేమున్నాం. ఓకే. నేనున్నా. అపజయము మా పార్టీలో మేము కనీసం పార్లమెంటుకు 2 ఇస్తామని చెప్పి, ఇదే ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గంటాపదంగా చెప్పిన ప్రెస్ పెట్టి మీ అందరి ముందట, అవి ఇయ్యండ్రా బాబు అని కొట్లాడితే కూడా ఇయ్యమని ఎవడైతే అడిగిండో నాలాంటి నన్ను కట్ చేసిండు. కొద్దిమందికి ఇచ్చిండ్రు. మా పోరాటంతో 20కి చేరినాం. మేము 50కి చేరాలనుకున్నా 20కి చేరినాం. సో అక్కడ ఎవరు లేడు, ఎవరు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నేతలు కావచ్చు, కవితమ్మలు కావచ్చు, లేకపోతే మల్లన్నలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు కొట్లాడి కాంగ్రెస్, విత్ ఇన్ ది కాంగ్రెస్ కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, బీసీలకు కొన్ని సీట్లు ఇవ్వాలి, వాళ్ళ దామాషా ప్రకారం అన్ని ఇవ్వాలి, మినిమం అన్న ఇవ్వాలన్నారు, ఎవరు మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజు మనం డిఫెన్స్లో ఉన్నాం, అధిష్టానం అఫెన్స్లో ఉన్నది.
రేవంత్ రెడ్డి గారు అఫెన్స్లో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు అఫెన్స్లో ఉన్నారు, చంద్రశేఖర్ గారు అఫెన్స్లో ఉన్నారు. కాబట్టి బీసీ నాయకులు ఎవరు ఆ రోజు మాట్లాడలే. ఒకే ఒక గ్రూప్ టీమ్ ఓబీసీ పేరుతోటి మీకు తెలుసు, టీమ్ ఓబీసీ పేరుతోటి నేను కావచ్చు, మిగతా మా మిత్రులందరూ కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొట్టారని కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇవాళ ఆ పోరాటానికి బీజం పడి మాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా మా సమాజానికి 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఇంగితము కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఒకవేళ 42% అనేటువంటి మాట రాకుండా ఉంటే, బీసీ డిక్లరేషన్ రాకుండా ఉంటే మేము గెలవకపోతాము. దేర్ ఇస్ నో డౌట్. మేమందరం కూడా పోటీ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకు ఆగినాము? ఒకటే కారణం, రిజర్వేషన్ ఇస్తానంటున్నారు, ఎనాన్స్ చేస్తానంటున్నారు, బీసీల బతుకులు బాగుపడతామంటున్నారు. అందుకని మేము అందరం కూడా రెబల్స్గా పోటీ చేయలే. చాలా మంది రెడ్లకు టికెట్ లేకుండా రెబల్స్ పోటీ చేసిండ్రు, వెలమలకి ఇవ్వకుండా పోటీ చేసిండ్రు, వేరే అగ్రవర్ణాలకు ఇవ్వకుండా పోటీ చేసిండ్రు. అగ్రవర్ణ ఆధిపత్య కులాలు. కానీ అదే బీసీలు నేను 70 మంది తీసుకొని పోయినా, 70 మంది ఓబీసీ క్యాండిడేట్ నేను ఢిల్లీ తీసుకుపోయినా. దాంట్లో 20 మందికి మాత్రమే టికెట్లు వచ్చినాయి. మిగతా 50 మంది అందరూ నాతో సహా అందరం కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళం. ఓసారి 2 సార్లు పోటీ చేసిన వాళ్ళం. అట్లాంటి వాళ్ళం కూడా ఎందుకు ఆగినామంటే, బీసీ డిక్లరేషన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. రాహుల్ గాంధీ జిన్కే జిత్తిని ఆవాది ఉతిని భాగీదారి అనే మాట మీద కట్టుబడి ఉన్నాడు. వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తామని అంటున్నారు. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్కు పనిచేసినాం, కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేసినాం, బయట సమాజంలో ఉన్నటువంటి బీసీలు కూడా మా కోసం పనిచేసినాం. అందుకని మేము అధికారంకి వచ్చినాం. వచ్చిన తర్వాత మేము మాట నిలబెట్టుకోవాలా, దాని ప్రకారం మేము మాట నిలబెట్టుకున్నాం. దానికి ప్రాసెస్ చేసినాం. తీర్మానం చేసిన రోజు తీర్మానం ఏందండి, బిల్లు చేయకుండా తీర్మానం అన్నారు, పారేసిండు. దాని తర్వాత మేము బిల్లు పెట్టినాం. బిల్లు పెడితే బిల్లు పెట్టినాం, మరి బయటికి పంపుతున్నావు, ఇది గవర్నర్ది రాలేదన్నాడు. గవర్నర్ ఇది ఈ కవిత ఈ గ్రూపే అన్నారు. గవర్నర్ దగ్గరికి పోలే అని గవర్నర్ దగ్గర పోయి సంతకం చేయించి పైకి పంపించినాం పార్లమెంట్. ఆడికి పంపిస్తే మీరు ఉట్టిగా బాలను తీసుకుపోయి అక్కడ వేసిన తప్పించుకోవడానికి అక్కడ వేసిన. అంటే ఇప్పుడు నాలుకనా తాటిమట్టనా? తాటిమట్టాన్ని నేను ఎందుకంటే ధైర్యంగా అంటున్నాను, నేను గౌడ్ కాబట్టి నన్ను ఎవరు తప్పు పట్టారు, వేరే వాళ్ళంటే తప్పు పట్టారు, మా తాటిమట్ట. సో నాలుక కదా, నరం లేని నాలుకగా వివరించొద్దు కదా. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కరు మాట్లాడి ఇది అంతా అయిపోయి ఇక మాకు ఇన్విటబుల్ కండిషన్లో మేము మా గవర్నమెంటు ఆర్డినెన్స్ తప్ప ఇంకొక మార్గం లేని పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. బీసీలో ఒక విశ్వాసం కంటే ఎక్కువ మా మాట. వాళ్ళు రేపు ఓట్లు ఇస్తారా ఓట్లు వేయరా తర్వాత, కానీ ఒక మాట తీసుకుంటే తల నరుకున్నాం అని అనలే మేము. కానీ మాట మీద నిలబడ్డాం. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇచ్చిన మాట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బీసీ డిక్లరేషన్, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇలా ఆర్డినెన్స్ పోయినాం. ఆర్డినెన్స్ మా పాలసీలో భాగంగా ఎంతో ప్రాసెస్ తర్వాత ఆర్డినెన్స్ కాడికి వస్తే కవిత వచ్చి నేను కొట్లాడితేనే ఆర్డినెన్స్ ఇచ్చిన. ఎక్కడున్నావు తల్లి నువ్వు, ఏడున్నావు? 9.5 సంవత్సరాలు నీ అయ్యా బీసీలను చేపలు పట్టేటోళ్ళు, బర్రెలు కాసుకునేటోళ్ళు, గొర్రెలు కాసుకునేటోళ్ళు అని అవమానపరుస్తుంటే ఒక్కనాడు మాట్లాడితే విషయాలే. ఒక్కనాడు నాయనా గట్లా మాట్లాడకు, ఆ బీసీలే అసలు మనకు వెనుదను, మనకు అధికారం తెచ్చిన వాళ్ళు వాళ్ళు నాయన అని ఒక్కరోజు అనకపోతే తల్లి నీకేదో ఇంపార్టెన్స్ రాదంటే పెద్ద పెద్ద లెటర్లు రాస్తువి. మరి బీసీలకు అన్యాయం జరిగితే ఒక్క లెటర్ రాస్తువమ్మా, ఒక్క లెటర్ అని రాస్తువా? ఇదంతా ఏందనంటే విజయం వచ్చింది కాబట్టి, ప్రజల విజయం ఇది, కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. నేను ముందు నుంచి చెప్తున్నా, ప్రజలలో అవేర్నెస్ వచ్చింది. అవేర్నెస్కు అన్ని పార్టీలలో జ్ఞానోదయం అయింది, కాంగ్రెస్తో సహా జ్ఞానోదయం అయింది. కాబట్టి ఇప్పుడు అందరు ఇస్తామంటున్నారు. ఆ బీజేపీ అయితే బీసీ ముఖ్యమంత్రి ఇస్తామన్నారు పోయినసారి. ఎల్పీ లీడర్ ఇయ్యరా అంటే ఇయ్యడం. నేను నిన్న అడిగిన ఒక బీజేపీ పెద్ద మనిషి, ఓకే అన్నా నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటున్నావు, మంచిగా సంతోషం. ఇప్పుడు కనీసం ఉన్నోడైతే ఎలగొట్టిండ్రు. ఒక బీసీ రాజాసింగ్ ఉంటే 3 సార్లు గెలిచినోడు, వాడు సీనియర్ అయితే వాడు ఎలగొట్టిండు. సరే జూనియర్ మోస్ట్కి ఇచ్చే అలవాటు మీకు ఉన్నది. అక్కడ బాపనాయన ఒక ఆయన గెలిచిండు, ఒకడే గెలిచిండు. ఏడా రాజస్థాన్లో ఫస్ట్ టైం గెలిచిండు, ఆయన ముఖ్యమంత్రి చేసేసాడు. మరి అట్లనే ఒక బీసీ గెలిచినటువంటి శంకర్ ఉన్నాడు. ఇప్పుడు పాయల్ శంకర్ ఉన్నాడు. దమ్ముంటే ఇవ్వండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎల్పీ లీడర్ ఇవ్వండి. వాళ్ళు మమ్మల్ని అంటారు మేము ముఖ్యమంత్రి చేస్తాం, డెఫినెట్ చేస్తాం, మేము ముఖ్యమంత్రి చేస్తాం కావచ్చు. స్పీసీస్ ప్రెసిడెంట్ అయితే చేసినాం కదా, రేపు ముఖ్యమంత్రి కూడా చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగంగా. బట్ మీ దగ్గర ఉన్నది మీరు కూడా చేయండి, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది చేయండి. లేకపోతే ఏది మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒక బీసీని పెట్టమని, సీనియర్ మోస్ట్ మధుశాచారాన్ని డిక్లేర్ చేయమని స్టేట్ ప్రెసిడెంట్.
మధుసూదనాచారిని కనీసం స్టేట్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆ కేసీఆర్ గారే ఉండని, ఇది ఇప్పుడు అది ఆల్ ఇండియా పార్టీ కదా, TRS, ఒకటి జాతీయ పార్టీ కదా, లోకల్ పార్టీకి మధుసూదనాచారి నన్ను చేయమనండి. రక్తం బొట్టుల నుంచి మొదటి నుంచి ఆయన టీఆర్ఎస్ అనే పదం పుట్టినప్పటి నుంచి కేసీఆర్ తోటి ఉన్నాడు కదా, ఆయన చేయమండి చూద్దాము. ఇవన్నీ ఏంటంటే విజయం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాదే అంటాడు. కానీ ఫైనల్ ఒక మాట కత్తి వెంకటస్వామి గారు, ఈ దాడులు ఎట్లా చూస్తారు? ఒకరి మీద ఒకరు ఆయనేమో తెలంగాణ సామెతనే వాడిన అందులో తప్పలేదు అంటారు, వాళ్ళేమో ఆ మహిళలు అవమానపరచడం అని ఇవాళ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తారు, పోయి దాడి కూడా చేస్తే అక్కడ రక్తం చిందించులు 4-5 రౌండ్లు బుల్లెట్లు కూడా గాల్లోకి కాల్పులు. ఎట్లా చూస్తారు ఈ సంఘటన? ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని ఈ అరమయూరుల సాక్షి చెప్తున్నా. మాకు ఆవేశం లేక కాదు, మాకు భాష రాక కాదు, కానీ మీరు చూసినారు కదా తెలంగాణ ఉద్యమంలో కత్తి వెంకటస్వామో లేకపోతే కోదండరామో స్వామి గౌడో ఎన్నడన్నా మాటలు తూలినమా? ఆంధ్ర వాళ్ళ పట్ల తూలినమా? తూలే కదా. కాబట్టి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యం భూయాత్ ప్రియం భూయాత్, సత్యమే చెప్పండి కానీ ప్రియంగా చెప్పండి. భాషను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సామాన్యుని కంటే ఎక్కువ ఒక ప్రజాప్రతినిధిగా నాకు లేక ప్రజలకు అంటే ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మల్లన్న చెప్పినటువంటిది నేను సామెతను ఉపయోగించ, కానీ సందర్భం ఉంటుంది. సామెతను ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించాం. సామెతలో ఉంటుంది, తల్లి దగ్గర పిల్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏమంటా, మనకు అంటే ధర్మ సంకటం లాగా ఉంటుంది. ధర్మం ఏం చెప్తానంటే ఓసారి ఏమంటారంటే పులి కడుపున పులి పుట్టింది అంటాడు ఒక పిల్లాడు మంచిగా చదివితే, వాడు బాగా ఎదిగితే. ఇంకో సందర్భం ఏమంటారంటే వాడు చక్కలేడు అనుకో, పండిత పుత్ర పరమశుంఠ అని అంటారు. సో ఈ పండిత పుత్ర పరమశుంఠ అని బాగా ఎదురు అంటామా? ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం ఆయన ఉపయోగించుండు. అది ఎక్కడ ఉపయోగించాలి, ఎవరితో ఉపయోగించాలా? అందులో ఒక ఆడపిల్ల విషయంలో ఉపయోగించడానికి లేదు. మంచం అనే పదం వచ్చినప్పుడు ఆడపిల్ల కంచం అనే పదమే ఉపయోగించుకుంటుంది. ఆడవాళ్ళనో మగవాళ్ళనో కంచం పొత్తుందా మన ఇద్దరికి అని అంటాం, కలిసి తిన్నామా అని అడుగుతాం. కానీ మంచం పొత్తు అనేటువంటి చాలా తప్పు. అది ఆయన జారిండు. ఇక జారి ఒకసారి మానవ మాత్రం అండి, తప్పులు చేస్తాము, దేవుడికే తప్పు చేసేటువంటి సరిదిద్దుకునేప్పుడు మానవ మాతృలము. దీంట్లో శిక్షపిషలు అక్కర్లేదు. నీ ఆడబిడ్డ అవుతుంది, నా ఆడబిడ్డ అవుతుంది, తెలంగాణ ఆడబిడ్డ అవుతుంది, ఆమె వెలమ అవుతుంది, మన బీసీ అవుతుంది. ఆడబిడ్డనే కదా, తెలంగాణ బిడ్డనే కదా. నువ్వు మాట జారినప్పుడు అది నేను ఫ్లోలో అన్నాను, దాన్ని సామెత కింద అన్నాను, ఆమెను ఉద్దేశం లేదు అనేటువంటి మాట ఆయన చెప్పి దాన్ని సరి చేసుకుంటే బాగుండేది. ఓకే, దాన్ని సరి చేసుకోలేదు, ఆయన అట్టలే ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఇసుక నుంచి థాయిలాండ్ తీయొచ్చు కానీ మూర్ఖుని మంచిను రంజింపలేదు అంటే ఒకడు మూర్ఖుడు ఉంటాడు. మూర్ఖుడు ఉంటే చంపేస్తావా, కొడతావా? దాడి చేసే ఎట్లా చేస్తావు? లా ఉన్నది, ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, లా ఉన్నది. చట్టం నీ చేతులు ఎట్లా తీసుకుంటావు? నువ్వు కంప్లైంట్ చేయి. నువ్వు కంప్లైంట్ ఏం చేసినా మరి దాడి చేసుకుంటూనే పోరాదు. మళ్ళీ పోయి స్పీకర్ గారికి ఎందుకు దాడి చేసి ఫిర్యాదు చేయడం సరికాదంటారు? దాడి చేస్తావు, ఫిర్యాదు నువ్వే చేస్తావు. ఓకే, ఫిర్యాదు చేయడం కరెక్ట్, దాడి చేయడం కరెక్ట్ కాదు. దాడి చేయడం కరెక్ట్. నీకు బలం ఉన్నదని దాడి చేస్తావు, రేపు ఆయనకు బలం ఉన్నది ఆయన 10 మంది తీసుకోవాలి. అంటే ఇది ఒక అరాచకమైనటువంటి, అంటే ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ వీళ్ళందరూ కలిసి ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయదలుచుకున్నారా? నడుస్తున్నటువంటి ప్రజా జీవితాన్ని డిస్టర్బ్ చేయదలుచుకున్నారా? కాబట్టి దాడి చేయ, నీకు బలం ఉన్నదని, నీకు డబ్బులు ఉన్నాయని అలా. మళ్ళీ ఇంకోటి ఏమని చెప్తున్నంటే పోయిన వాళ్ళంతా బీసీలు అంటారు. అవునండి, బీసీలే పోతారు యుద్ధంలో, సైనికులు బీసీలే ఉంటారు ఎప్పుడైనా. రామ్ సేనలో రాముడు ఉన్నాడు ముందట, రామ్ సేన ఉంటుంది, కోతులు ఉంటాయి, సస్తే కోతే వస్తుంది, బతికితే కోతే వస్తే సత్తే. కాబట్టి ఈ ఆధిపత్య కులాల యొక్క స్ట్రాటజీ ఏంటంటే యుద్ధంలో ముందు నడిచేటోడంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. మీరు తెలంగాణ ఉద్యమంలో చూడండి, ఒకవేళ యాదిరెడ్డి లాంటి పాపం అతను తప్పితే, శ్రీకాంత్ యాదిరెడ్డి 2-3 ఉన్నారు, 2-3 పిల్లలు యూనివర్సిటీలో చనిపోయిన పిల్లలు తప్పితే మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలు కదండి. ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు అయినా కూడా. లేకపోతే ముందుకూరికి ఇది చూటా దెబ్బలు తిన్నా, లాఠీ దెబ్బలు తిన్నా ఎవడు తిన్నాడండి? ఎస్సీ ఎస్టీ బీసీలే తిన్నారు. అవును కదా, ఓసీలు ఎవరు తినలేదు. అంటే ఇది ఒక స్ట్రాటజీ. మన ఏరు మన కట్టు. మేము బీసీలం కదా మళ్ళీ అట్లా మాట్లా మేము ఊరుకోమంటే ఎవరి పక్షాన కొట్లాడుతున్నావు? నువ్వు బీసీ మీద నువ్వు బీసీ కొట్లాడుతున్నావు, ఎవరి కోసం కొట్లాడుతున్నావు?
మీరు గొంతులు దించుకుంటున్నారు, గొంతులు కట్ చేసుకున్నారు. ఎవరి కోసం కట్ చేసుకున్నారు? ఎవడైతే రాజకీయ ఎత్తుగడలతోటి రాజకీయ స్వప్రయాణాల కోసం మనల్ని బలిపశువులు ఉపయోగించుకుంటున్నారో, మనల్ని ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ కోసం అందరం కొట్లాడుతున్నాం. ఫస్ట్ బీసీ ప్రజలు ఈ దాడులకు పోయేటోళ్ళైనా వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళైనా అందరూ కూడా తెలివి తెచ్చుకొని కాస్త మన అస్తిత్వం ఎక్కడ కొట్లాడుతున్నాం. నేను శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగిన, ఢిల్లీలో సంసద్ దాంట్లో కోదండరామ్ అక్కడ కూర్చున్నాడు, మన డిపి రెడ్డి అక్కడ కూర్చున్నాడు, ఆడ ఇంకో సీట్ ఉన్నది, ఆ సీట్ కోసం నన్ను శ్రీనివాస్ గౌడ్ని కొట్లాడుకోమంటారు. నేనేం చెప్పినంటే, అన్న కోదండరామ్ మనతో పోటీలు ఉండాలి, మన ఇద్దరం కొట్లాడుకోండు కాదు, కోదండరామ్తో సహా 3 సీట్ల కోసం కొట్లాడదాం అంటే. నేనేమన్నా అక్కడ ఆ రోజు అంత తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కమ్యూనిటీ బేస్లో మాట్లాడినా. అది కాంపిటీషన్ అయినప్పుడు కాంపిటీషన్లో ఓసీ ఉండాలి, బీసీ ఉండాలి, ఎస్సీ ఉండాలి. ఓసీ మాత్రం కూర్చొని చీరలో కూర్చొని 2 సీట్లు ఉన్నాయి, నేను అయితే 3 సీట్లు కూర్చున్నా, మీరు ఇద్దరు కొట్టుకోండి అంటవా? ఇది పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే. కవిత మరి ఆమెనే పోయి కొట్టకపోయినా, ఆమెనే ఆందోళన చేయకపోయినదా? సైన్యాన్ని ఒకటి పెట్టుకున్నావు, కిరాయి సైన్యాలు పెట్టుకొని కొట్లాడితే గవర్నమెంట్ ఊరుకునే సవాల్ లేదు. డెఫినెట్గా చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇద్దరమే తీసుకోవాలి. ఆయన అట్లా మాట్లాడినందుకు తీసుకోవాలా, ఈమె ఇట్లా దాడి చేసినందుకు తీసుకోవాలి. ఆయన ఇద్దరిని కలిసి అసలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. పిలువని పేరంటానికి ఇస్తారు పెట్టుకొని వచ్చినట్టుగా పేరంటే మా ఇబ్బంది అయితే మేము పేరంటం చేసినామంటది, ఏమంటది, ఆమెంటది. సంబరాలు చేసుకోవాల్సింది కాంగ్రెస్, ఎందుకంటే ఇచ్చిన నెరవేర్చుకున్నది. అయితే నేనేమంటున్నంటే సంబరం చేసుకోవడానికి అందరిని ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి జరిగింది, 42% వచ్చింది. ఆ సంబరాల్లో నేను కూడా పాల్గొన్నానని ఒక అగ్రవర్ణానికి, అది మన అప్పర్ క్యాస్ట్ సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ లేదా ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చిందనుకో తప్పులేదు. అసలు ఇప్పుడు పనిచేయని వాళ్ళు కూడా వస్తారండి. ఇప్పుడు మేము కాంగ్రెస్లో మా పరిస్థితి అదే ఉంది. కొట్లాడిందంతా మేము 11 ఏళ్ళ నుంచి, తీరే టైంకి ఎవరో వచ్చి మినిస్టర్లు అయిపోయినారు. ఉంటుంది అక్కడ. స్వాతంత్ర ఉద్యమంలో కూడా అంతే జరిగింది. కొట్లాడినంతా ఎక్కడో పోయినారు, ఎవడో వచ్చి ఎవడో అనుభవించుడు. అసలు ఈ భారతదేశ చరిత్రనే అట్లున్నది. కొట్లాడిన ఒకడు ఉంటాడు, ఆడు అనుభవించుడు ఒకడు ఉంటాడు. అది ఇదో అశనిపాతం మన సమాజంలో ఇట్లా ఉన్నది. ఏం చేస్తాం? కానీ నేనేమంటున్నానంటే ఈ కొట్లాట ముందు నుంచి మీరుంటే మీకు నైతిక హక్కు ఉండేది. ఇవాళ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయకపోతే కొట్లాడితే ఈ ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాజర్ శ్రీనివాస్ ఇంకోలో కొట్లాడాలంటారు. వీలాంటి వాళ్ళు మొదటి కొట్లాడు కాదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో లేకపోతే టీఆర్ఎస్ పార్టీయో ఏనాడు బీసీ అన్న రోజుల ఆర్ కృష్ణయ్య బీసీ అన్నాడండి. బీసీ అంటేనే ఆర్ కృష్ణయ్య అంటేనే బీసీ. ఆయన ఏ పార్టీ కన్నా పోతే యాజ్ ఏ ఫుల్ ఫ్రీడమ్. ఎందుకంటే అన్ని పార్టీలను ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీ అనే పదానికి పర్యాయ పదం ఆర్ కృష్ణయ్య. ఈజ్ ఇట్ ఎనీ డౌట్? అందరికన్నా ముందు ఆయనను సన్మానించాలి, అందరికన్నా ముందు ఆయన క్రెడిట్ రావాలా. అది వదిలిపెట్టి ఇక అమ్మగారు వచ్చి ఇది బతుకమ్మనా ఏమన్నా? బతుకమ్మ అంటే నీకు పోటీ లేదు, నీ అయ్యా అధికారం ఉండే బతుకమ్మ తంగేడు పూలు తెచ్చి బంతి పూల బతుకమ్మ చేసిండ్రు మీరు. అయితే మీ ఇష్టం చేసినారు, అప్పుడు అధికారం ఉన్నది కాబట్టి. ఇది మీరు చేయలే. మల్లన్న బీసీ అని మాట్లాడుతున్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నేనేమంటున్నానంటే రియల్ ఫైట్ అప్పుడు వీళ్ళు ఎవరు లేరు. విత్ ఇన్ ది కాంగ్రెస్లో మల్లన్న ఉండే. మరి మల్లన్న మాతో వచ్చి కొట్లాడిండా? మేము ఎమ్మెల్యే సీట్ల కోసం కొట్లాడుతున్నప్పుడు అప్పటికి కాంగ్రెస్లో కూడా రాలే. ఆయన వచ్చిండు, మళ్ళీ ఎంత స్పీడ్గా వచ్చిండో అంత స్పీడ్గా వెళ్ళిపోయినాడు. సరే, ఆయన సొంత విషయం అది. కానీ నేను మల్లన్నకు ఒక స్నేహితుడిగా, బీసీ బిడ్డగా మాట్లాడితే మన దమ్తో మాట్లాడదాం. అనవసరంగా నోరు జారి కేసీఆర్ వారసులు కావద్దు. ఓకే, కూతురు కేసీఆర్ వారసులు కాకండి, జయశంకర్ వారసులు కానీ, సర్దార్ సర్వై పాపన్న వారసులు అండి, లక్ష్మణ్ బాపూజీ వారసులు కానీ ఏనాడు నోరు జారలే, ఏనాడు పల్లెత్తి మాటలనలే. వాళ్ళు నిలబడ్డారు, నిలుగా నిలబడి తెలంగాణ అన్నా బీసీ అన్నా లేకపోతే బహుజనులన్నా వాళ్ళు నిలబడే. వాళ్ళని ఆదర్శం తీసుకొని మాట్లాడదాం. మనకు నోటికి వచ్చిన భాష మాట్లాడి చులకనవ్వడం ఎందుకు? నువ్వు చులకనవ్వడం ఎందుకు? నీకు సత్తా ఉంది, విశ్లేషణ చేసి అది ఉన్నది. ఆ విశ్లేషణను నువ్వు ఈ సమాజం 42% ఇవాళ ఒక ప్రమాదం కూడా ఉన్నది కదా. రేపు ఆర్డినెన్స్ రాగానే ఇంకోటి పోయి కేసు వేసి ఇదంతా ఉంది కదా. ఇది ఎట్లా సాల్వ్ చేద్దామని ఆలోచించండి. మీరు నాకు అని కొట్లాడి ఇప్పుడే అయిపోలే. బాయ్సాబ్ నువ్వు మాట చెప్తున్నా, ఇది అయిపోలే. ఇది ఎండ్ కాదు, విజయం మొదలైంది. అయితే అంతే.
ఇప్పుడు ఉద్యమం మొదలైంది, తెలంగాణతో స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే ఇట్లా బీసీలకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ దాకా పోయేటువంటి ఉద్యమం ఇలా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ, అట్లాగే మా అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారి యొక్క సంకల్పంతో, మా అమ్మ సోనియా గాంధీ యొక్క ఆదేశంతో అక్కడ తెలంగాణ ఇచ్చినట్టే ఇక్కడ బీసీ రిజర్వేషన్ కోసం ముందుకు వచ్చినాము. ఇది మిస్ కాకుండా చూసుకోవడానికి ముందుకు రండి, ఏం చేద్దామని. అంతేగాని నాది అని కొట్లాడితే ఏది నీది కాదు. ఇది ప్రజలది, ఇది ప్రజల విజయము, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క సంకల్పము, ప్రజల యొక్క అవేర్నెస్ కారణంగా పార్టీలకు జ్ఞానోదయం అయింది. మా పార్టీతో అందరికి జ్ఞానోదయం అయింది. మా జ్ఞానోదయం అయింది కాబట్టి పుట్టంగానే బుద్ధుడు అయినా అండి, పుట్టంగానే బుద్ధుడు కాలే కదా. ఆ బుద్ధుడికి కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఆయనకు అప్పుడు పోయి అడుగు చెట్టు కింద కూర్చో. అట్లాగనే కాంగ్రెస్ పార్టీ కూడా చేసుకుంటూ వచ్చింది. నాకు గుర్తుంది బైసాబ్, నేను లాస్ట్ ముగిస్తాను. మేము సోనియా గాంధీకి వచ్చినప్పుడు 21 ఫిబ్రవరి 21 2014 కోదండ రామ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జేఏసీలో నేను సభ్యుని. మేమందరం పోయి కలిసినప్పుడు మేడం ఒక మాట అందరూ పొగుడుతున్నారు. మా శ్రీనివాస్ గౌడ్ అన్న, లేకపోతే మా విఠలన్న, వీళ్ళందరూ కూడా మీరు దేవత అది ఇదని పొగుడుతుంటే ఒక మాట చెప్పారు, ఎవరు పొగడొద్దు, నన్ను ఎవరు పొగడొద్దు. మేము ఎందుకు ఇచ్చినామంటే ఇంగ్లీష్లో వర్డ్ చెప్తా, నేను చెప్పి దాని తెలుగులో తర్జుమా చెప్తా. ఏమనంటే కాంగ్రెస్ ఈజ్ కమిటెడ్ టు ది upliftment of the downtrodden. For the last 50 years we are trying to uplift the downtrodden, even in Andhra Pradesh also, but it is not reached up to the mark. To reach the Telangana part upliftment, we are giving the Telangana. So తెలంగాణతో ఆంధ్రప్రదేశ్లో మేము అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మేము ప్రయత్నం చేసినాం 50 ఏళ్ళల్లో. అది కొంత మేరకు వచ్చినా అది సంపూర్ణం కాలేదు. అది తెలంగాణ విడిగొట్టడం వల్ల అది ఇంకా స్పీడప్ అవుతుంది, తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి మేము తెలంగాణ ఇచ్చినామని అన్నది. ఏ రాజకీయమైనటువంటి అది లేదని చెప్పింది. అంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో ఇచ్చిన తెలంగాణలో మనం ఏం చేయాలా? ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు బీసీ, దేశం మొత్తం మీద బీసీ ఉద్యమే. ఇలా రాహుల్ గాంధీ యొక్క సంకల్పము, ఆయన యొక్క ముందుకు రావడము, కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పంతో ఇలా బీజేపీ కులగణన చేయనన్నదండి. బీజేపీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అట్లాంటి బీజేపీ ఇలా ఎందుకు కులగణన చేస్తానంటుంది? జస్ట్ బికాజ్ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చింది, డిమాండ్ వచ్చింది, న్యాయసమ్మతమైనటువంటి వితిన్ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా చెప్పిండ్రు, లేకపోతే దీనికి వ్యతిరేకంగా పోతే మనం ప్రజలు క్షమించేటట్టు లేరు, బీసీలు మనకు దూరం అవుతారు, అందుకని మనం ఇవ్వాల్సిందే, కులగణన చేయాల్సిందే. తర్వాత ఏమైతే ముందైతే చేద్దామన్నారు, వాళ్ళు సడన్గా చేసినారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేస్తున్నారు అని. కానీ కాన్సెప్ట్ తోటి రాహుల్ గాంధీ కొట్లాడ భారత్ జోడో యాత్రలో ఆయనకు వచ్చినటువంటి బుద్ధునికి ఎట్లయితే జ్ఞానోదయం అయిందో, భారత్ జోడో యాత్ర ఆయనకు కూడా జ్ఞానం వచ్చింది, కంపల్సరీ ఆయన చేయాలనుకున్నాడు. ఆ పాలసీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా ఇవాళ 42%కు సంపూర్ణ ప్రయత్నం చేస్తుంది. ఈ 42% మీద వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే మన ఆర్డినెన్స్ ఉన్నదో, ఆర్డినెన్స్ను కొట్టుడు పోతే, ఒకవేళ కోర్టులు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే సివిల్ వార్ వస్తుంది చెప్తున్నాడు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఈ ఈడబ్ల్యూఎస్ ఏమో ఆ 50 క్యాప్ దాటినా కూడా రాజ్యాంగ బద్ధమవుతుంది. ఎందుకు? నువ్వు అక్కడ కూర్చున్నటువంటి ఆధిపత్య కులాల యొక్క న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. అట్లాగే మేము కూడా సైంటిఫిక్గానే అధికారికంగానే మేము బీసీల జనాభా 56 చెప్పినాం, కానీ 42 ఇచ్చినాం. 42 మీరు ఈ ఈ ఇప్పుడు వచ్చే ఆర్డినెన్స్ ద్వారా ఒప్పుకొని ప్రజలకు జరగాల్సిన న్యాయాన్ని జరగనిస్తే సరే, లేకపోతే ఈవెన్ న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా పర్టికులర్ ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క విశ్వాసము పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయస్థానాలకు చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. సమన్యాయం, ఈ రాజ్యాంగం చెప్తుంది సమన్యాయం. ఆ సమన్యాయానికి కట్టుబడి న్యాయమూర్తులు కూడా, న్యాయస్థానాలు కూడా పనిచేస్తే డెఫినెట్గా ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇవాళ ఈ ఆర్డినెన్స్ తెస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, లేకపోతే మా పిసిసి అధ్యక్షుల వారికి
దీని అంతటికి స్ఫూర్తిదాత అయినటువంటి మా ఖర్గే గారికి, దాన్ని అర్జున్ లాగా నడిపించిన ధర్మరాజు అయితే ఈయన అర్జున్ లాగా నడిపించిన మా రాహుల్ గాంధీ గారికి, కుంతీదేవిలాగా మాకు ఆశీర్వాదం ఇచ్చినటువంటి అమ్మ సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ బిడ్డగా, ఒక పోరాట యోధునిగా, ఒక ఉద్యమ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. దీంట్లో అది మల్లన్న కావచ్చు, కవితక్క కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కూడా ఇది సవ్యంగా ముందుకు పోవడం కోసం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ అంటారు, గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ కైండ్లీ కమ్ టుగెదర్ అండ్ రిసాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ యూ టేక్ ద క్లెయిమ్ ఎప్పుడు చేయాలండి, క్లెయిమ్ ఎప్పుడు చేయాలి, దాన్ని సక్సెస్ చేసుకోవాలి. సో నేనేమంటుంటే ఈ పోరాటానికి తెలంగాణ నుంచి బీజం పడ్డది. రేపు కోర్టులను ఎదుర్కొని లేకపోతే ఆల్ ఇండియాలో ఎదుర్కొని డెఫినెట్గా నేనైతే చెప్తున్నా కదా, మా పార్టీ లైన్ నేను దాటను కూడా. కాకపోతే ఒకవేళ ఈ బీసీ పోరాటము ఓబీసీల కోసం ఆల్ ఇండియాలో చేయాల్సి వస్తే, ఒకవేళ నా పార్టీ పర్మిషన్ ఇవ్వకుంటే, నాకు ప్రథమ లక్ష్యం ఆల్ ఇండియాలో 50% నుంచి 40% నుంచి 50% బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ కోసం నేను మా ఆర్ కృష్ణయ్యను లేకపోతే మా సర్దార్ సర్వాయి పాప అన్నను మేము ఆదర్శం తీసుకొని డెఫినెట్గా ముందుకే పోతుంది. ఇది బీజం మాత్రమే, ఇది అంకురార్పణ మాత్రమే. ఆఖరి పోరాటం కేంద్రం నుంచి అధికారికంగా రాజ్యాంగబద్ధంగా 42% 50% వచ్చిన రోజు నిజమైన విజయం. ఆ విజయం దాకా పోరాడండి అందరు కలిసి, ఆ విజయంలో పాలు పంచుకోండి, అప్పుడు క్లెయిమ్ చేసుకోండి. అప్పుడు ప్రజలు కానీ ఎవరైనా మీ ఇంట్లో కూడా హర్షిస్తారు. అప్పటి వరకు కొట్టుకోకండి, తన్నుకోకండి, చావకండి, బతికించండి, ప్రజల్ని బతికించండి, మీరు కూడా బతకండి, మీరు యశస్విలు కాండి. అంతేగాని ఈ చిన్న చిన్న పంచాయతీలో పోయి మీ పరువును మీరు తీసుకోవద్దని అటు కవిత గారికి కానీ, ఇటు మల్లన్న గారికి కానీ, ఇంకా మిగతా వాళ్ళకి కానీ నేను ఒక ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్నా. మళ్ళీ నన్ను కూడా అంటే నువ్వెవరే చెప్పడానికి 100% చెప్తాను. నేను ఒక ప్రొఫెసర్ను, నేను ఒక టీచర్ను. భాష గురించి, భావం గురించి, పోరాటం గురించి, బీసీల గురించి, కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి, టీఆర్ఎస్ గురించి, అందరి గురించి కొంత గొప్ప తెలిసిన వ్యక్తిగా నేను ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నా. దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎవరి మీద వ్యతిరేకత కాదు, మీ మీద డామినేట్ చేయాలనే అభిరుచి అంతకంటే లేదు. ఎందుకంటే ఆధిపత్య కులాలే కాదు, ఆధిపత్య ధోరణి ఎక్కడున్నా కూడా వ్యతిరేకించేటువంటి తెలంగాణ నికార్సు బిడ్డను, జయశంకర్ వారసుని. డెఫినెట్గా ఎక్కడ తప్పున్నాయి నిజాన్ని నిఖచ్చితంగా, నిజాన్ని నిర్భయంగా నిఖచ్చితంగా చెప్పేవాడే నిజమైన టీచర్ అని చెప్పిండు మా జయశంకర్ సార్. నేను అంతే ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్. ఇది మొత్తం మీద కత్తి వెంకటస్వామి గారు క్లియర్గా చెప్తున్నారు. సో చిన్న చిన్న విషయాలకు చిన్న ముందస్తు విజయాల్ని మీరు సెలబ్రేట్ చేసుకోవద్దు. ఇంకా రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మనకు అక్కడి నుంచి ఆమోదముద్ర రావాల్సి ఉన్నది. అప్పుడు విజయం ఖచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. అప్పటి వరకు మీరు పోరాడండి, దానికోసం కష్టపడండి. అంతేగాని మరి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. సో మరి నాలుకను కంట్రోల్లో పెట్టుకోవడమో లేకపోతే దాడులు చేయడమో సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ యొక్క దాడులు కావచ్చు, ఈ యొక్క మాట తులన కాదు, ఎంత కూడా మీరు సరి చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందంటూ మరి కవితకు, అటు మల్లన్నకు కత్తి వెంకటస్వామి గారు ఒక టీచర్గా మరి ఒక సలహా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చూద్దాం ఇప్పటికైనా ఈ దాడులు, ఈ యొక్క ఒకరి మీద ఒకరి విమర్శలు ఆగుతాయా, లేక మరింత రెట్టింపు ఉత్సాహంతో పోతాయా? ఇది కనుక ఇట్లే పోతే మరి శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లే మరి వీళ్ళలాగా ఇంకెవరైనా పాల్పడ్డా ఇట్లే కంటిన్యూ అయినా అని చెప్పేసి కత్తి వెంకటస్వామి చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందండి. కెమెరా పర్సన్ అదార్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.